హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విశాలాక్షి క్రియేషన్స్. రీసెంట్గా మా ఫ్యామిలీ అంతా కలిసి కొలన్పాకలో ఉన్న సోమేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న వీడియో చూశాక గుడి యొక్క గొప్పతనం తెలిసింది. ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుని మా పాప బర్త్డే రోజు గుడికి వెళ్ళాము. దారిలో ఇలా చెట్లను చూస్తుంటే చిన్నప్పుడు బస్సులో వెళ్తున్న రోజులు గుర్తొచ్చినాయి. రోడ్ అంతా చెట్లతో కప్పేసి ఉండేది. ఆ బస్సు కిటికీలో చూస్తుంటే ఇప్పటికీ ఆ సీను కళ్ళలోనే మెదులుతుంటుంది. ఈ కొలనుపాక ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 82 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది నేషనల్ హైవే మీద ఈ యాదగిరిగుట్ట పోయే రూట్లో ఉంటుందండి. వెళ్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాదగిరిగుట్ట కనిపిస్తుంది. కొలనుపాకకి ఆలేరు దాటాక హైవే నుండి లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది. ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. కొలనుపాక ఊరు దాటాక కొద్ది దూరంలో లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మీరు ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఆర్చ్. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో సోమేశ్వర ఆలయం వెళ్తాం. రైట్ సైడ్లో జైన్ మందిర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చండికాంబ సహిత సోమేశ్వర ఆలయం. ఇది ప్రధాన ద్వారం అండి. ఈ ప్రధాన ద్వారానికి లెఫ్ట్ సైడ్లో ప్రమాణ మండపం ఉంటుంది. ప్రధాన ద్వారంలోకి ప్రవేశించగానే మొదటగా మహావీరుని విగ్రహం కనిపిస్తుంది. ఈ ప్రధాన ద్వారం నుంచి ఇప్పుడు మీరు చూస్తుందంతా ఇది పురావస్తు శాఖ వారి మ్యూజియము. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో దొరికిన విగ్రహాలన్నింటినీ మ్యూజియంలో పెట్టారు. ఈ మ్యూజియంలో శిల్పాలకు వాటికి సంబంధించిన పేర్లు, అది ఏ శతాబ్దం నాటివో అని కూడా మనకు తెలిసేలా ఇక్కడ పెట్టారండి. ఇక్కడ శివలింగాలు చాలా ఉన్నాయి. బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా విశేషమైనవి. రెండో ద్వారం దాటగానే శివుడు, శ్రీ వీరభద్రస్వామి గుళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది మూడో ప్రధాన ద్వారం. ఎంత అద్భుతంగా ఉంది కదా, ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయిందండి. ఇవి చూస్తున్నంతసేపు ఎలా చేసి ఉంటారు, ఎన్ని రోజులు కష్టపడి ఉంటారో అని నా మెదడులో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయండి. ఈ కళ్ళతో మనం చూస్తేనే వీటి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. మూడో ద్వారం దాటాక మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక లోపలికి చాలా దూరం ఉంటుంది గర్భగుడి వెళ్ళడానికి. ఇప్పుడు ఈ మూడో ద్వారం దాటిన తర్వాత కూడా చాలా మటుకు లోపల ఆలయాలు ఉన్నాయి, చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. గుడి లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ లోపలనే మనకు పెద్ద శివలింగం, నంది కూడా విగ్రహం మీకు కనిపిస్తుంది.
స్వయంభుగా 4000 సంవత్సరాల క్రితం మహాలింగం ఉద్భవించింది. శ్రీ సోమేశ్వర మహాలింగం నుండి శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించి వీరశైవాన్ని బోధించాడు. మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత లింగంలోనే లీనమైనట్టు చెప్తారు. ఈ లింగం కృతయుగంలో స్వర్ణలింగంగా, త్రేతాయుగంలో వెండిలింగంగా, ద్వాపరయుగంలో రాగిలింగంగా, కలియుగంలో శిలలింగంగా అవతరించినట్లు చెప్తారు. ఈ శివలింగాన్ని పంచపీఠాల్లో మొదటిగా చెప్పబడింది. రెండవది ఉజ్జయిని, మూడవది కేదార్, నాలుగవది శ్రీశైలం, ఐదవది కాశీపీఠంగా చెప్తారు. ఈ ఆలయంలో మనకి చిన్న చిన్న గుళ్ళు చాలా, అంటే ఉపాలయాలు చాలా కనిపిస్తాయి మనకు. శ్రీ చండీమాత ఆలయం, శ్రీ కుందుమాంబ ఆలయం, మల్లికార్జున స్వామి, కోటిలింగేశ్వర స్వామి, కాలభైరవుడు, శ్రీ కుమారస్వామి, వీరభద్రస్వామి, ఇలాంటి ఇంకొక ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ 18 కులాలకు సంబంధించి 18 మఠాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నది శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం. ఈ లింగం పైన కోటి లింగాలు ఉండడం మనం చూడొచ్చు. ఈ గుడిలోని శిల్ప సంపద మనల్ని ఆశ్చర్యపరుస్తుందండి. నేను గుడి చూసినంతసేపు ఎంతో ఆనందంగా, అలాగే ఆశ్చర్యం కూడా వేసింది. ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి ఆనందాన్ని, శివుని ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. పురావస్తు శాఖ మ్యూజియంలో రెండో వైపు వచ్చేటప్పుడు నేను ఒక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూపించాను. రైట్ సైడ్లో ఇంకొన్ని శిల్పాలు ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే టైం తీసుకొని ప్రతి ఒక్క శిల్పాన్ని డీటెయిలింగ్ని చూడండి. అది చూస్తే వాటి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇక్కడ శిలాశాసనాలు ఉన్నాయండి. ఆ శిలాశాసనాలు ఏ శతాబ్దం సంబంధించిన ఏ రాజులు ఉన్నాయో వాటిని కూడా అక్కడ మెన్షన్ చేశారు. అవి కూడా చూడండి. ఇంకోటి ఏంటంటే మా పాప పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి పర్టికులర్గా అనుకొని మరి వచ్చాము. ఇక్కడ ఒక స్పెషల్ అకేషన్ డేని మనము పెట్టుకొని వెళ్ళి మన పిల్లలకి ఇలాంటివి చూపించడం వల్ల వాళ్ళకి చరిత్ర తెలుస్తుంది, మనకు కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. మీరు కూడా ఇలాంటి వీలైతే మీరు కూడా ఇలాంటిది ట్రై చేయండి. మా పాప ఏమన్నానంటే కేక్ కటింగ్ కంటే ఇది చాలా సర్ప్రైజింగ్ ఉంది నాకు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఈ శివుడి దర్శనం అయ్యాక మేము జైన్ మందిర్కి వెళ్ళామండి. అక్కడ వీడియో తీయడానికి అనుమతి లేదు, అందుగురించి సో నేను ఏం చూపించట్లేదు. అక్కడ సోమేశ్వర టెంపుల్ యొక్క గుడి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుందండి. ఏ టైం వెళ్ళినా బాగుంటుంది అక్కడ. నాకు టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీరు కూడా కొలన్పాక వెళ్ళండి, ఆ శివయ్యను దర్శనం చేసుకోండి, శివయ్య ఆశీస్సులు పొందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.